పండు ఈ అడవి గురించి చాలా చెప్పి భయపెట్టేశాడు. కానీ ఈ అడవి మాత్రం అంత భయంగా ఏమీ లేదు. సిరి, మనం అడవి లోపల లేము, మనం అడవి స్టార్టింగ్ దగ్గరే ఉన్నాం. అవునా? అయితే స్టార్టింగే ఇంత కష్టంగా ఉందా? మరి డీప్ ఫారెస్ట్లోకి వెళ్తే ఇంకెలా ఉంటుందో. అందుకే సిరి, నేను ఇంట్లోనే ఉండమన్నాను. వెనక్కి వెళ్ళమంటే వెళ్ళవు. నువ్వేం చెప్పినా నేను వెళ్ళను. ఏంజిల్ ఆంటీ కోసం నేనేమైనా చేస్తాను. సరే పదా. క్రిష్, చెప్పులు తెగిపోయాయి. అయ్యో, ఇప్పుడు ఎలా సిరి? పోనీ నా చెప్పులు వేసుకో సిరి. నీ చెప్పులు నేనేసుకుంటే మరి నీకెలాగా? నాకు చెప్పులు లేకపోయినా పర్వాలేదు, నువ్వు వేసుకో. వద్దు, నీ చెప్పులు నువ్వే వేసుకో. సిరి, చెప్పులు లేకుండా నువ్వు ఈ అడవిలో నడవలేవు. నేను నడుస్తాను క్రిష్. నా మాట విని పదా. సరే. అమ్మా! ఏమని సిరి? ముళ్ళు గుచ్చుకుంది సిరి. అమ్మా! ఏం కాదు సిరి, ఈ అడవిలో చెప్పులు లేకుండా నడుస్తే ఇలాంటి ముళ్ళు చాలా గుచ్చుకుంటాయి. నా మాట విని నా చెప్పులు వేసుకో. నేను నీ చెప్పులు వేసుకుంటే మరి నీకు ముళ్ళు గుచ్చుకుంటాయి కదా. సరే, ఒక పని చేస్తాను. ఏం చేస్తావు? ఒక నిమిషం ఇక్కడే ఉండు. ఏం చేస్తున్నావు క్రిష్? హా సిరి, నువ్వే వచ్చావా? నేనే నీ దగ్గరికి వద్దామనుకుంటున్నా. నీ కాళ్ళు ఇవ్వు. ఇప్పుడు నీకు నొప్పి తగ్గిపోతుంది సిరి. సిరి, నీ చెప్పులు రెడీ. నీ కాలిలా ఇవ్వు. సిరి, చెప్పులు కంఫర్టబుల్గా ఉన్నాయా? చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అవును, నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? నేను టీవీలో చూశానులే.